ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంతా ఈ డాక్టర్ గారి చలవే. ఈయనే గనక పిలిపించి ఉండకపోతే చాలా ప్రమాదం జరిగుండేది. హలో డాక్టర్ గారు. హలో సార్. ఉత్తమ్ గారు, ఇతనే మీకు ఆపరేషన్ చేసిన న్యూరాలజిస్ట్ శ్రీనాథ్ గారు. థ్యాంక్ యూ సార్. వాట్? నేను ఆపరేషన్ చేయడం ఏంటి? అదేంటి సార్, ఇంతకు ముందు మీరే కదా ఈయనకి ఆపరేషన్ చేసింది. వాట్ డూ యూ మీన్? నేను ముంబై నుంచి ఇప్పుడే వస్తున్నాను. అలాంటిది ఇంతకు ముందు వచ్చి నేను ఆపరేషన్ ఎలా చేస్తాను? మీరు ఇప్పుడే వస్తున్నారా? ఎస్. మీరే వచ్చి మీ మదర్కి వేరే డాక్టర్ సర్జరీ చేశారని చెప్పారు కదా. నేనా? నేను ఇక్కడికి రావడం ఇప్పుడే డాక్టర్. డాక్టర్, మీరు చెప్తుంది నిజమా? నిజంగా మీరు ఇప్పుడే వస్తున్నారా? ఎస్. కావాలంటే నా ఫ్లైట్ టికెట్ చెక్ చేసుకోండి. అంటే నా మనవణ్ణి కాపాడడానికి సాక్షాత్తు ఆ భగవంతుడే డాక్టర్ రూపంలో వచ్చాడన్నమాట. అవునమ్మ గారు, ఆ దేవుడే డాక్టర్ రూపంలో వచ్చి మన ఉత్తమ్ గారికి ప్రాణభిక్ష పెట్టారు. అమ్మా మైథిలి, ఇదంతా నీ పూజ ఫలితమేనమ్మా. నీ భక్తి, నీ నమ్మకమే మన ఉత్తమ్ని కాపాడింది. సాక్షాత్తు ఆ దేవుడే వచ్చేలా చేసింది. అవునమ్మా, గుడిలో కూడా నూనె అయిపోయినప్పుడు రామయ్య తాత వచ్చి నూనె ఇచ్చి ఉండకపోతే అఖండ జ్యోతి కొండెక్కుండేది. నా పూజ మధ్యలోనే ఆగిపోయి ఉండేది. ఏమంటున్నావమ్మా? నేనేంటి గుడికి రావడం ఏంటి? అఖండ జ్యోతికి నూనెవ్వడం ఏంటి? తాతయ్య, అదేంటి? నిన్న నువ్వే కదా నూనె బాటిల్ ఇచ్చావు. అదెలాగా సాధ్యమమ్మా? రాత్రంతా రామయ్య గారు మాతోనే ఉంటే నీ దగ్గరికి ఎలా వస్తాడు? నీకు నూనె డబ్బా ఎలా ఇస్తాడు? అమ్మమ్మ, మీరు చెప్పేది నిజమా? తాతయ్య రాత్రంతా మీతో పాటే ఉన్నారా? అవునమ్మా. ఉత్తమ్కి ఏ క్షణాన ఏమవుతుందో అన్న భయంతో నేను అడుగు కదపలేదు. అలాంటప్పుడు నేను గుడికొచ్చే అవకాశమే లేదు. అన్నీ త్వరలో అర్థమవుతాయమ్మా. ముందు ఈ నూనె తీసుకో. అర్థమైందమ్మా, మొత్తం అర్థమైంది. ఇదంతా మైథిలి భక్తికి మెచ్చి ఆమెను కరుణించి ఆ స్వామివారు ఆడిన లీల. అందుకే అక్కడ నాన్న రూపంలో వచ్చి ఆగిపోతున్న అఖండ జ్యోతిని వెలిగేలా చేశారు. ఇక్కడికి డాక్టర్ రూపంలో వచ్చి మన ఉత్తమ్కి పునర్జన్మను ప్రసాదించారు. స్వామి, వీర్రాఘవ స్వామి, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. వీరరాఘవ స్వామికి జై. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.